ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు నదీ జలాల కేటాయింపులపై కాంగ్రెస్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఆర్డర్లు ఇచ్చింది కానీ నీటిని కేటాయించక అన్యాయం ద్రోహం చేసిందని కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ అన్నారు. ఆ తర్వాత కేసీఆర్ 299 టీఎంసీలకు సంతం చేసి రాష్ట్రానికి వచ్చిన అవకాశాన్ని కోల్పోయారని తెలిపారు. కృష్ణా గోదావరి నదీ జలాల కేటాయింపులపై హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎన్జీటీనే ఆపిందన్నారు. అయినా 90% పైగా పూర్తయిందని ఆయన వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు హైడ్రాలిక్ క్లియరెన్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు లీగల్ టెక్నికల్ డేటా ఇస్తే 45 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతి వస్తుందన్న ఆయన మిగతా 45 టీఎంసీలు ట్రైబ్యునల్లో గట్టిగా వాదిస్తే వస్తాయని వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రానికి పెద్దన్న పాత్ర పోషిస్తుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నీటి కేటాయింపులో అన్యాయం జరగకుండా అండగా ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఇంకొక అన్యాయం ఏంటంటే తెలంగాణ సెక్షన్ 89 అని పెట్టిందండి ఆంధ్రప్రదేశ్ డిఆర్డినేషన్ యాక్ట్. అంతకు ముందు ప్రాజెక్ట్ వైజ్ ఎలిగేషన్స్ ఏమైనా ఉంటే ముట్టుకోవద్దు, ఫర్దర్ గా ఏమైనా నీళ్లు ఉంటే తెలంగాణకు ఆంధ్రకి పంచండి. తెలుగు గంగా, హెచ్ఎన్ఎస్ఎస్, హంద్రినీవా, గాలేరు నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ఈ 6 ప్రాజెక్ట్స్ నీళ్లు కేటాయించిందా? కేటాయించి. ఆంధ్రప్రదేశ్ 4 ఉన్నాయి, తెలంగాణ 2 ఉన్నాయి, కల్వకుర్తి, నెట్టెంపాడు. మరి పాలమూరు రంగారెడ్డి ఎక్కడ పోయింది? 2013లో మేము జీవో ఇచ్చినాం, మేమే హీరోలం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని. ఏది యాక్ట్ లో ఎక్కడ సేఫ్టీ ఇచ్చినాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి? ఈ రకంగా ట్రూ కలర్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఈ 2 ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణకు ఎన్ని ఎకరాలు నీరు మీరు సాగు ఇచ్చారు? ఈ యొక్క లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఒక ఏదైతే ప్రజాధనం ఉందో తద్వారా తెలంగాణకు ఈ 12 సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రాంతంలో ఏ రైతులు బాగుపడ్డారు, ఎన్ని ఎకరాలు మీరు సాగు చేశారు, ఈ ప్రాజెక్టు వల్ల ఎంత ఖర్చు అయింది ప్రజలకు ముందు మీకు చెప్పాలి. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం మాత్రమే ఈ 2 పార్టీలు చేసినాయి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ విషయంలో ఎప్పుడు చెప్పట్లేదు.